హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేపల కూర సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకుందాం చూద్దాం రండి. ఆయిల్ వేసుకోవాలి, 4 లవంగాయలు, 2 చెక్కలు, 1 పువ్వు, 2 బిర్యానీ మొగ్గలు వేసుకోవాలి, 2 యాలక్కాయలు వేసుకోవాలి, 4 మిరియాలు వేసుకోవాలి, ఉల్లిగడ్డలు వేసుకోవాలి, ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి సన్న ముక్కలుగా, ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి, చీలికల ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి, కొంచెం కరివేపాకు, 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. ఇది బాగా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు మగ్గనిచ్చుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసుకోవాలి, 3 or 4 అండి. మగ్గాక ఒక 2 టమాటాలు వేసుకోవాలి, మనకు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆ టమాటా కూడా బాగా మగ్గనిచ్చుకోవాలి. అది కూడా మగ్గాక చేప ముక్కలు వేసుకోవాలి, మన కూరకు సరిపడా కారం వేసుకోవాలి. ఇప్పుడే కాండి చేప ముక్కలు వేసింది, అట్లా తిప్పుకున్నా పర్లేదు, తర్వాత మాత్రం గెంటి పెట్టకూడదు. గెంటితో తిప్పుకున్నా పర్లేదు, ఇప్పుడే కాబట్టి చేప ముక్కలు వేసింది. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఇట్లా గుజ్జుగా పిసుక్కోవాలి. పిసుక్కొని చేపల ముక్కలు ఆ నూనెలో వేగాక చింతపండు గుజ్జు పిండుకోవాలి. ఇంకొంచెం వేసుకోవాలండి, దాంట్లో వాటర్ వేసుకొని మళ్ళీ పిండుకోవాలి. జీలకర్ర, మెంతులు, ఎల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి. కొంచెం రోస్ట్గా వేపుకొని దంచుకోవాలి. మన కూర ఇట్లా కుతుకుతా ఉడుకుతున్నప్పుడు అది వేసుకోవాలండి, నీచు వాసన రాకుండా ఉంటుంది. మనం గెంటి పెట్టకూడదండి, తిప్పుకోవాలి. మనకి చేపలు తోముతుంటే కొంచెం జన వచ్చింది, అది మన కూర కుతుకుతా ఉడికేటప్పుడు వేసుకోవాలి. మధ్యలో కూర అంతా ఇలా దగ్గరగా ఉడకాలండి. ఉడికాక ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆల్ స్పైసెస్ వేసుకున్న ధనియాల పొడి వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని గెంట పెట్టకుండా అట్లా తిప్పుకోవాలండి. గెంట పెట్టకూడదండి చేపల కూరలో, లేకపోతే ముక్క చిదిరైపోయింది. అంతేనండి, టేస్టీ టేస్టీ చేపల కర్రీ రెడీ. చూపిస్తా చూడండి, ముక్కకు ముక్క, పులుసుకు పులుసు ఉండేటట్టు ఇలా గెంట పెట్టకుండా వండుకుంటే ముక్కకు ముక్క, పులుసుకు పులుసు ఉంటుందండి, ముక్క చెదురు కాదు. అంతేనండి, ఈ స్టైల్లో చేపల కూర, నా స్టైల్ చేపల కూర ఇది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.